తప్పుడు ప్రచారాలతో అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు. ఈరోజు పెన్షన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఈ రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే తప్పుడు ప్రచారాలు చేసి చంద్రబాబు గారి మీద బురద జల్లి అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ స్వార్థం కోసం, మీ తప్పుడు ప్రచారాల కోసం, చంద్రబాబు గారి మీద బురద జల్లటం కోసం మీరు ముసలాళ్ళని, పేదోళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు. పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి. మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరికి రండి, అక్కడ తీసుకోండి అని ఒక్కచోటే ఇవ్వాలని ఏమి, నిన్నటిదాకా ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాల్సిందే. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది, చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కోరారు, ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి, ముసలాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఇంటింటికి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషను ఈరోజు వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పారు కానీ ఇంటికెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా. మరి ఈరోజు ఇంటికెళ్ళి ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే మీరు ఈ దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టేది మీరే. మళ్ళీ దాని ఎదుటోళ్ళ మీద చంద్రబాబు గారి మీద తొయ్యాలని, దానివల్ల మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చాలా దుర్మార్గం. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికోసం చీఫ్ సెక్రటరీని గారిని కూడా సరైన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరాము. ఈరోజు వాలంటీర్లు వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నామినేటెడ్ ఏజెంట్లు వాలంటీర్లు ఏమైనా ఎంట్రన్స్ టెస్టులు రాసి ఏమైనా ఉద్యోగాల్లోకి వచ్చారా? వాళ్ళు ఏకపక్షంగా నామినేట్ చేయబడినటువంటి కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తలు 98% వాళ్ళే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు నామినేట్ చేసుకుని వాలంటీర్లకు పెట్టుకున్నారు. అదే వాళ్ళని టెస్టులు పెట్టి ఉద్యోగాల్లో తీసుకుంటే అది వేరు. కాబట్టి ఈరోజు కరడిగంట వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని మీరు ఈరోజు ఇంటింటికి చెప్పి వాళ్ళ ద్వారా ఎలక్షన్ కోడ్ వచ్చినాక వాళ్ళ ద్వారా పెన్షన్ ఏ విధంగా ఇస్తారు? ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వాలంటీర్లు ఇవ్వడానికి వీలు లేదు. కానీ పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ చేత ఇల్లులు ఇప్పించండి. ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు? దీనికి చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు. గతంలో వాళ్ళ చేత కూడా ఇప్పించడం జరిగింది పెన్షన్. అందుకే ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా, ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా, లేదా పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, ప్రభుత్వ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ డోర్ డెలివరీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన నిన్నటిదాకా చేసినటువంటి అధికారాన్ని ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చినా అధికారాన్ని ఉపయోగించి ఈరోజు డోర్ డెలివరీ ఇవ్వకుండా ఆపుతున్నాడు. కాంట్రాక్టర్లకి వేల కోట్లు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా ఉన్న కొద్దిమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నారు. పెన్షన్లకు ఇవ్వాల్సినటువంటి సొమ్మును కూడా మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకుండా చేసిన పరిస్థితి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా? ఈరోజు ఆ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇక మాకొద్దు బాబు, ఈ ముఖ్యమంత్రి గారు మాకొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు. నువ్వు ఏ బీసీలు, ఏ దళితులకి, ముస్లిం మైనార్టీలకి అయితే కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేశావో, నిన్ను నమ్మి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ గొంతు కోసావు. నిన్ను నమ్మిన వాళ్ళని గొంతు కోసావు ముఖ్యమంత్రి గారు. అందుకే ఈరోజు నువ్వు శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రి అయిపోయావు. నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని నట్టేట ముంచినందుకు ఈరోజు ప్రజలు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఈ అరాచక పాలన పోవాలి, ఈ దుర్మార్గ పాలన పోవాలి, మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రజలందరి ఆకాంక్ష నెరవేరుతుంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 167 సీట్లు పైగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంటుంది. 167 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకొని ప్రజలకి సమగ్రమైనటువంటి పరిపాలన అందిస్తారు. విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాం. అలాగే పెన్షన్లు ఈరోజు ఉన్న పెన్షన్ పెంచి 4,000 రూపాయలు చేయబోతున్నాం. పెన్షను బీసీలకు, దళితులకు 50 సంవత్సరాలకే, ఎస్టీలకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతి నెల 4,000 పెన్షను, ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చే సౌకర్యం మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమలు చేసి తీరుతాడని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.